ఎన్నికలైపోయి నెలన్నర గడుస్తున్నా ఓటమికి గల కారణాలపై ఇంకా పోస్టుమార్టం చేసుకుంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా నియోజకవర్గాలను చుడుతున్న మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల తీర్పును తప్పుపట్టరాదంటూ కేడర్కు క్లాస్ తీసుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 14 స్థానాల్లో తక్కువ మెజార్టీతో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు విజయం సాధించారని, ఆయా స్థానాల్లో ఇంకాస్త కష్టపడి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవని కేటీఆర్ చెప్పుకొచ్చారు. వాస్తవానికి పరిపాలన మీద ఎక్కువగా దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదని, ఓటమికి పూర్తి బాధ్యత తనదే అని ప్రకటించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరికాదని, ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని స్పష్టం చేశారు. ఇక నుంచి పార్టీ చుట్టూ ఎమ్మెల్యే తిరిగే పద్ధతి తీసుకొస్తామన్నారు. 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చినా జనంలోకి తీసుకెళ్లలేకపోయామని, ప్రతి నియోజకవర్గంలో 15,000 వరకు కొత్త పింఛన్లు ఇచ్చినా దాన్ని ప్రజలకు వివరించలేకపోయామన్నారు. ముఖ్యంగా దళిత బంధు కొందరికే రావడంతో మిగతా వారు అసహనానికి గురయ్యారని కేటీఆర్ అన్నారు. పథకాల ద్వారా భవిష్యత్తులో ప్రజల్లో తలెత్తబోయే వ్యతిరేక ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయామన్నారు.